ఓకే, ప్రేయర్ స్టార్ట్ చేద్దాం. ధ్యాన ముద్రలో కూర్చుని డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యుర్ముక్షీయమామృతాత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావతీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జనా సుఖినో భవంతు. కాయకల్ప అర్థమైందని అనుకుంటున్నాను అందరికి. ఒకవేళ అర్థం కాకపోతే ఒకసారి ప్రీవియస్ క్లాస్ వీడియో చూడండి. ఇంకా అర్థం కాకపోతే అప్పుడు అడగండి. కొత్త వాళ్ళు నాకు ముఖ్యంగా, పాత వాళ్ళకి తెలిసిందే. అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11. అశ్విని ముద్ర ఓజస్వాస. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. ఓకే, సాయంకాలం కదా గోల్డ్ సపోర్ట్ తీసుకుని చేయాలి. అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11. అశ్విని ముద్ర ఓజస్వాస. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. చేయి మార్చు. 1 2 3 4 5 6 7 8 9 10 11. అశ్విని ముద్ర ఓజస్వాసం. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. నెమ్మదిగా శ్వాస. శ్వాస అందరూ చేయగలది. దీంట్లో ఎటువంటి ఎగ్జంప్షన్ లేదు. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు. ఒకవేళ వాళ్ళు కాలు మెడలు లేకపోతే ఓన్లీ చేతులు ఇలా స్వింగ్ చేస్తూ సింపుల్, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇట్లాగా ఒక 500 సార్లు ఇలా ఆడిస్తూ ఉండండి చేతుల్ని. ఊపిరితిత్తులు బాగా ఓపెన్ అయిపోతాయి. ఓపిక లేని వాళ్ళు కూడా ఇలా చేసుకుంటూ ఉండాలి. మిగతా వాళ్ళందరూ ఎలా చేయాలి? ఫస్ట్ స్టెప్లో 2 చేతులు ఎదురుగా, సెకండ్ స్టెప్లో 2 చేతులు వెనక్కి వెళ్తాయి, థర్డ్ స్టెప్లో కాలు మెడలు కూడా లేపాలి. ఈ 3 కలిపి చేస్తాం స్పైస్. ఇది బెస్ట్ అనమాట.
ఎందుకంటే కాళ్ళ పిక్కలకి రక్త ప్రసారం బాగా జరుగుతుంది, వెరికోస్ వెయిన్స్ కావచ్చు, ఇంకా వేరే సమస్యలు కాళ్ళల్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్లియర్ అయిపోతే ఊపిరితిత్తులు బాగా ఓపెన్ అయిపోతాయి. ఇవి చాలా చాలా లాభాలు స్పైస్. బరువు తగ్గాలన్నా కూడా బాగా ఉపయోగపడతాయి. చాలా సింపుల్ కదా, ఏముంది అసలు ఇది మన స్కిప్పింగ్ చేసేవాళ్ళు చిన్నప్పుడు, కొంచెం ఆ మోడల్గా ఉంటుంది. మనసు పెట్టి చేయండి ప్రశాంతంగా. సమయాభావం వల్ల మనం పదే పదే చేస్తున్నాం ఒక్కొక్క డైరెక్షన్లో, 100 దాకా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అది మీ ఓపిక అనమాట, కౌంట్ దీనికి ఏం లిమిట్ లేదు. రైట్ సైడ్ again right side. Again right side. Slowly relax. ఎక్కడైతే నొప్పి వస్తుందో అక్కడికి ఏం చేయాలి, త్రూ విల్ పవర్ ఎనర్జీ పాసింగ్. స్లోలీ రిలాక్స్. కాళ్ళకి ఎక్సర్సైజ్, లెఫ్ట్ లెగ్ అప్. Slowly relax. చేతులు ఫ్రీగా. కాళ్ళ మధ్య బాగా గ్యాప్ పెట్టుకోండి, 2-3 అడుగులు, 2 చేతులు ఎదురుగా. లెఫ్ట్, రైట్, 3, 4, 5, 6. ప్రతిరోజు చేయాలి కూడా, ఏజ్ ఎంత పెద్ద ఏజ్ అయినా కూడా మీకు వచ్చినంత వరకు కంపల్సరీగా మూమెంట్స్ ఇవ్వాలి ఇవన్నీ. అప్పుడే ఓవరాల్ బాడీ అంతా కూడా మనకి అనువుగా ఉంటుంది. తర్వాత చేయబోయే యోగాసనాలకు వచ్చి సూర్య నమస్కారాలు ఇవేం చేయకుండా స్టార్ట్ చేస్తే ఉపయోగం లేదు. ప్లస్ బద్ధకం వదులుతుంది. నడుము చేతులు నడికి. డీప్ బ్రీతింగ్. రైట్, అర్ధ చక్రం. Slowly relax. Tadasana.
తిరియక్ మలబద్ధక నివారణకి 5 వ్యాయామాలు చెప్పుకున్నాం కదా. 5 ఆసనాలు అవ్వచ్చు, వ్యాయామం ఆ వ్యాయామం సాధన కూడా చేసుకోవచ్చు. సో ఇది రెండవది. ఇందాక చేసిన తాడాసనం ఫస్ట్, ఇది సెకండ్ది తిరియక్ తాడాసనం. పొద్దున్నే లేవగానే కాయకల్ప యోగా ప్రాక్టీస్ అయిపోగానే ఇవి కూడా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. సమస్యతో ఇబ్బంది పడుతుంది, లేకపోతే మామూలుగా యోగ సాధన చేసేటప్పుడు చేసుకోవచ్చు, సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్ ఎక్సర్సైజెస్, ఇది న్యూరోమస్కులర్ దానికి సంబంధించిన ఎక్సర్సైజెస్ అన్నమాట. అంటే నర్వస్ సిస్టమ్, మజిల్ సిస్టమ్ రెండు ఒకేసారి బలంగా తయారవుతాయి. ఇవి స్పెషల్గా వేదాద్రి మహర్షి గారు ఆయన డిజైన్ చేసిన దాంట్లో నేను తీసుకున్నాను. మంచి భాగం చాలా చాలా ఎక్సలెంట్ ఉంటుంది. మీకు కావాలంటే 2 రోజులు ప్రాక్టీస్ చేసి చూడండి. మనకు ఊపిరితిత్తులు చాలా బాగా ఫ్రీగా ఓపెన్ అప్ అయినట్టు తెలుస్తుంది, మనం ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. హ్యాండ్ ఎక్సర్సైజ్ లాగా ఏదో మెకానికల్గా చేయొద్దు. శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదిలేస్తూ కిందకి. ఏదైనా మనసు పెట్టి చేసిన దానికి, మనసు పెట్టి చేయని దానికి ఎన్నో రెట్లు తేడా ఉంటుంది. అది మీరు ఫలితం ఎలా కావాలనుకుంటున్నారో ముందు అనుకొని ఆ తర్వాత డిసైడ్ అవ్వండి. విల్ పవర్ ఉపయోగిస్తూ చేయాలి. ముచ్చిన గుంట దగ్గర నుంచి శక్తి ప్రసారం చేతుల్లోకి వస్తున్నట్లు. కాస్మిక్ ఎనర్జీ మనం మాట్లాడుకున్నాం కదా, కాస్మిక్ ఎనర్జీ మెడిల్లో అని ఉంటుంది, ఇక్కడ మెడిల్లో ఆబ్లాంగేట్ అంటాం కదా, అక్కడి నుంచి లోపలికి ఎనర్జీ వస్తున్నట్టు. అదంతా ఆ ఎనర్జీ అంతా కూడా మనకి శరీరంలో ఏ భాగాల కోసం అక్కడికి వెళ్తున్నట్టు అట్లా భావం చేసుకుంటూ చేయాలి. ఇది అయిపోయింది. ఒక్కొక్కటి 6 to 10 times. 5 వేల ముక్కుడు ముద్ర. మనము చేసే వాటిల్లో ఒక్కటి కూడా స్కిప్ చేసేది లేదు, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు సీక్వెన్స్ కూడా ఇదే ఫాలో అయిపోవచ్చు. ఒకవేళ ఎక్కడైనా మీ కంఫర్ట్ లేకపోతే మీ పద్ధతిలో మీరు వేరేగా డిజైన్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, నాకు అనిపించింది ఈ లైన్ బాగుంది అనిపించింది, అందుకే ఇలాగా ఇదే పద్ధతిలో లైన్గా చేయిస్తాను. మీకు నచ్చకపోతే మార్చుకోండి, ఏం పర్లేదు. అనీజీగా అసౌకర్యంగా ఉంది, వేరే కొన్ని చేస్తున్నాడు అనుకుంటే స్కిప్ చేసేసేయండి. లెఫ్ట్, ఒకప్పుడు నిలబడి చేసే ఎక్సర్సైజెస్ ఓన్లీ 15 minutes పట్టేది మనకి ఆఫ్లైన్ క్లాస్ అప్పుడు. ఇప్పుడు దగ్గరగా చాలాసేపు పడుతుంది, 25 minutes దాకా పడుతుంది. 10 minutes ఎక్స్ట్రా పెరిగింది. ఎక్కువగా స్టాండింగ్ అయిపోగానే సూర్య నమస్కారాలు, ఆ తర్వాత ఒక 2-3 ప్రాణాయామాలు లేదా 4 types ప్రాణాయామాలు చేయిస్తారు. క్లోజ్ యోగా క్లాస్ ఎక్కువగా అలా జరుగుతుంది. ఒకరోజు సిట్టింగ్ చేయిస్తారు, ఒకరోజు బోర్లో పడుకుని చేయిస్తారు, ఒకరోజు వెలికిలో పడుకుని చేయిస్తారు. ఇది కామన్గా, అంటే రోజుకి ఒక్కొక్కటి మారుతూ ఉంటుంది. కామన్గా వచ్చి ప్రాణాయామాలు ఆ మోడల్ కూడా డిజైన్ చేసుకోవచ్చు క్లాస్. అంటే ఓపిక లేని వాళ్ళు 1.5-2 గంటలు ఇంతసేపు యోగా నేను చేయలేకపోతున్నాను అనుకుంటే మీరు అట్లాగా డిజైన్ చేసుకోండి, రోజుకి ఒక మోడల్. స్లోలీ రిలాక్స్. ఎనర్జీ పాసింగ్, మెడ, భుజాలు, చేతులు అన్ని గమనించుకుంటూ ఎనర్జీ పాసింగ్. సిటప్స్, డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్.
రెండు చేతులు ఎదురుగా. నమస్కారం. రెండు చేతులు మోకాళ్ళ మీద తల ఎదురు చూసి. నడుమిచ్చే మోచించి ఎడమ కాలు కాలు మెడలు పాదం గుండెకు ఇలా చేస్తున్నప్పుడు కూడా కాల్లో ఉన్న బొటన్ వేలు ఉంది కదా, అక్కడి దాకా శక్తి ప్రసారం వెళ్తున్నట్టు భావన చేస్తూ చేయండి. రొటేషన్ చేస్తున్నప్పుడు కాలు మడాలు, పాదం, వీటిల్లోకి శక్తి, ప్రాణశక్తి పంపిస్తుంది. స్లోగా రిలాక్స్. కట్ చక్రాసనం. Slowly, second position. Slowly relax. Third position. నెమ్మదిగా రెండు చేతులు పొట్టు నీళ్ళు కలిపి కాలు మధ్య కొంచెం గ్యాప్ పెట్టుకోండి. ఎడమవైపు తిరుగుతున్నప్పుడు కుడికాలు పాదం లేపాము, కుడివైపు తిరుగుతున్నప్పుడు ఎడమకాలు పాదం కొంచెం ముందు వేళ్ళ మీద లేపాలి. అంతే. వీలైనంత వెనక్కి తిరిగి చూడడానికి ట్రై చేయండి. స్లోలీ రిలాక్స్. ఫోర్త్ది వెన్నుపూస తిరువైపులో slowly. Trikonasana. Slowly relax. Slowly relax. Viloma Trikonasana. Slowly relax. Slowly relax. Vrikshasana. Slowly relax.
Slowly relax. Gardasana. Slowly relax. ఎడమకాలు కుడికాలు మేడం. Slowly relax. Shantilasana. Natarajasana. Slowly relax. కాలు మార్చి slowly relax. Santilasana. అదే మలాసన. Slowly relax. నెమ్మదిగా hip rotation. Reverse. Slowly relax. మంచిగా తీసుకుని సూర్య నమస్కారం. ఒక రెండు ఇవి చేస్తున్నాను అంటే ఆ సిట్టింగ్ ఇంకోసారి రివిజన్ కోసం. కొత్తవి ఎంతమంది అడాప్ట్ చేసుకున్నారు? కొత్తవి ఎంతమంది ఫాలో అవుతున్నారు? ఒకసారి చెప్పండి. ఫాలో అవుతున్న వాళ్ళు చెప్పండి. నేను ఫాలో అవుతున్నానమ్మా, బాగున్నాయి. ఇంకా శేష్ కుమార్ ఆంటీ ఫాలో అవుతున్నారు. ఇంకా మిగతా వాళ్ళు ఇంకా ఉమామహేశ్వరి గారు ఎలా అనిపించింది? బాగుంది. ఏ బాగున్నాయి ఉమామహేశ్వరి గారు మీకు? మేడం గారు నేను 12 చేయలేకపోతున్నానండి. ఏది ఇవే సిట్టింగ్ గా?
ఎందువల్ల బానే ఉన్నాయి కదా, ఎక్కడ అంటే ఈ ముందు కొంగే దగ్గర ఏమన్నా మీకు తల తిరుగుతున్నట్టుందా? అవునండి. అవునా? ఓ పని చేయండి, ముందు కొంగేటప్పుడు ఏం చేస్తారంటే ఇలా తల కింద దించకుండా ఇలా ఎదురుగా చూడండి ఇంతవరకు. ఈ మోడల్ ట్రై అలాగే. చేయండి, ఆ! చూద్దాం. అలాగే. ఇది ట్రై చేసి చూడండి వీరి వరకు, ఎందుకంటే వట్టిగా ఆ! ఉంది కదా. ఇంకా ఆ! ఇంకా ఎవరైనా ట్రై చేస్తున్నారు ఇది? ఈ సిట్టింగ్ ఎవరెవరు ట్రై చేస్తున్నారు ఇంకా? లేదు మేడం, నేను ఉమ్? మీరు చేయట్లా? చేయట్లేదు మేడం, నేను ఇంతకు చేయట్లేదు. ముందుగా చేస్తున్నాను. ఇంకా అది ఇంకా మిగతా వాళ్ళు? మోకాలు బాగా ఫోల్డింగ్ చేయాలి, నాకు ప్రాబ్లం ఉంది అందుకని చేయట్లేదు. ఇంకా అంతేనా? ఎవరు నిలబడి చేసేస్తున్నారా మిగతా వాళ్ళందరూ? ఓకే, నిలబడి బెస్ట్. కానీ అవునండి. పద్మజ గారా? నిలబడి చేస్తున్నానండి. ఒకసారి ట్రై చేశా గానీ ఇంక ఇయే చేస్తున్నానండి నిలబడేవి. ఓకే, కానీ చెయ్యండి, ఎందుకంటే పొత్తి కడుపు మీద ప్రెషర్ బాగా పడుతుంది. మళ్ళీ సరే మనం మేడం. ఇలా మోకాలు ఫోల్డ్ చేయడం కూడా వెరీ ఇంపార్టెంట్, పైకి లాగి. ఎందుకంటే తుంటి భాగం బలం పెరుగుతుంది అలా పైకి సరే లాక్కోవడం మేడం. వల్ల. అది సరే ఫ్యూచర్ లో చేస్తాను. మనకి పొత్తి కడుపు దగ్గర గైనిక్ ప్రాబ్లమ్స్ రాకుండా బాగా హెల్ప్ చేస్తుంది. ఇది కొంచెం సరే మేడం. మంచిగానే ఉంది, యూజ్ గానే ఉంది. మెయిన్ చెస్ట్ భాగం కూడా బాగా విశాలంగా తయారవుతుంది. మళ్ళీ ఇలా కాళ్ళని ఇలా మన చాపి ఇట్లా నౌకలాగా ఇలా పెడుతున్నాం కదా, అసలు ఆ భంగిమ తొందరగా రాదు మనకి, ఎక్కడ మనకి కవర్ కావట్లా మనం చేసే యోగాలో. అదొకటి ఇక్కడ బాగా కవర్ అయింది. అట్లా కొన్ని కొన్ని బాగున్నాయి అనిపించింది. అది వీలైతే మాత్రం బాగుంది తప్పనిసరిగా మేడం, చెయ్యండి. నాకు మోకాలు ఎత్తి అలా చేస్తుంటే అది కింద వెన్నుపూస బాగా ఒత్తుకొని పెయిన్ వస్తుంది, అందుకని నేను అలా పర్వాలేదు, చెయ్యట్లేదు. వదిలేదు. పర్వాలేదు. మీరు అలా కొంచెం ఇబ్బందికరంగా ఉన్న కేసెస్ వాళ్ళు పర్వాలేదు, మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అంతవరకు వెళ్ళిపోండి. నాకు తెలిసి కుషన్ కానీ కింద ఏదైనా పెట్టుకొని చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి చెక్ కూర్చుని చేసుకోండి. వేసుకుంటాను మేడం, మెత్తటి చైర్ లో కూర్చొని కుర్చీలో వేసుకుంటాను. ఇప్పుడు ఇట్లా డైరెక్ట్ చేయకుండా మెత్తటి కుషన్ పెట్టుకోండి ఎప్పుడైనా. ఒకటి అలా చేస్తే చూడండి, మీకు అర్థమైపోద్ది కదా. అది టెయిల్ ఒకసారి బోన్ అలా సంబంధించింది చేస్తాను, కాబట్టి. ఇంకా ఎక్కువ సార్లు అయితే అలా చేయట్లేదు. ఫస్ట్ 3 చేసుకున్నాం మేడం, ఇంకా తర్వాత నిలబడి చేస్తాం. ఓకే, 3 లేదంటే ఏం లేదు, మనం మర్చిపోతాము, వదిలేస్తే ఏం జరుగుతుందంటే ఎంత ఈజీదైనా కూడా మళ్ళీ చేయాలంటే రాదు, మర్చిపోతాం. తప్పనిసరిగా అడాప్ట్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే అసలు మీకు ఒకటి తెలుసా, మంత్రి సత్యనారాయణ రాజు గారు ఎవ్వరు యోగా చెప్పని టైంలో ఆయన స్టార్ట్ చేశారు. ఆయన మామూలు వ్యక్తి కాదు. ఇవాళ ఆయన వేరే వాళ్ళ చేత చూయిస్తున్నారు, కానీ ఆయనకి యాక్సిడెంట్ అయ్యి తను యోగా చేయలేరంట. అంటే ఆసనాలు అన్ని రకాలు చేయలేరు, కాలు సర్జరీ జరిగిందంట పెద్దదేదో. అందుకోసమని ఇంకో అమ్మాయి హెల్ప్ తీసుకొని చూపిస్తున్నారు. కానీ ఒరిజినల్ గా మీకు అందరికి ఐడియా ఉండే ఉంటుంది, 90s లోనే ఆయన స్టార్టింగ్ లోనే ఆయన ముడి బియ్యం గురించి, ఉప్పు లేని భోజనం గురించి, ఆసనాలు, యోగా అద్భుతంగా అన్నమాట. ఆ రోజుల్లోనే అరగంట వీడియో ప్రతిరోజు మా టీవీ అని ఛానల్లో వచ్చేది. పొద్దున్నే లేచి తెల్లవారుజామున 4:30కు అలా ఇంకొక ఛానల్లో 4:30కు దిగేది. నేను రెగ్యులర్ గా చూసేదాన్ని ఆయన వీడియోలు. వాటి కోసం అలారం పెట్టుకొని లేచేదాన్ని 4:30 లేచి. ఆ? చూస్తున్నానమ్మా. ఎవరు చూసేవాళ్ళు? నేను ఉమా మహేశ్వరి గారు, మీరు కూడా చూసేవాళ్ళు అప్పుడు? ఇదివరకు నేను చూసేది అప్పుడు క్లాసుకి కూడా వెళ్ళానమ్మా, నేను కూడా ఒంగోలులో. 90లో ఎవరెవరు ఫాలో అయ్యేవాళ్ళు? 97లో అట్లా, సుమారుగా 95, 97 ఆ టైంలో మనకి నేను కేబీపీ ఫాలో తొంభైలో కొత్తగా వచ్చింది. కలకత్తాలో నేర్చుకున్నాను. నేను చూసేదాన్ని మేడం, ఆహా. మార్నింగ్ కలకటాలోనే. కలకత్తాలో ఎవరి మేము దగ్గర కూడా నేర్చుకున్నారు? అది వరల్డ్ యోగా అదే అని ఒక ఆహా. మిగతా దాంట్లో వాళ్ళందరూ ఎలా నేర్చుకున్నారు? శేష్ కుమార్ అంటే మీరు ఎక్కడ నేర్చుకున్నారు? నేను మంతిని సత్యనారాయణ మొత్తం ఫాలో అయ్యేదాన్నమ్మా ఫస్ట్ లోనే. అంటే ఆయన ఒంగోలు వచ్చి మీకు వర్క్ షాప్ ఆ, చెప్పేవాళ్ళ? అవునమ్మా, అవును, ఓకే. క్లాసులు చెప్పేవాళ్ళు. నేను టీవీలో చూసే నేర్చుకుంది. అది అవునవును. నాకు 98 దాకా అసలు యోగా అంటే తెలియదు.
98లో ఫస్ట్ టైం యోగా అసలు నాకు పరిచయం అయింది 98లో. ఈయన ఫస్ట్ ఈయనవే మేము అన్ని చూసింది. అప్పుడే నాకు తెలిసింది గుడి బియ్యం ఒకటి ఉంటాయి తినాలి అని. అప్పటిదాకా అది కూడా తెలియదు. అంటే అంత ఇగ్నోరెంట్గా ఉండేవాళ్ళం మనం. కానీ చూడండి ఆయన ఎంత ఎడ్యుకేట్ చేశారు ఆ రోజుల్లోనే 90లోనే. మా మామయ్య మంత్రి సత్యనారాయణ రాజు గారికి బాగా శిష్యులు మా మేనమామ. ఆయన చెప్తుంటే మేము పెద్ద తీసి పారేసేవాళ్ళం మా బుక్తే. ఇంట్లో వాళ్ళు చెప్తే పట్టించుకోండి. ఆయన ఆశ్రమానికి వెళ్ళి వచ్చి ఇట్లా తినండి ఇలా తినండి అని చెప్తుంటే పట్టించుకునేవాళ్ళు. తర్వాత అసలు వ్యక్తి చెప్పేటప్పటికి కొంచెం వెంటనే అర్థమైంది. ఇక నుంచి తప్పనిసరిగా ఆయన వీడియోలు కూడా ఫాలో అవుతూ ఉండండి. ఎందుకంటే మంచి మంచి టిప్స్ చెప్తారు ఆయన. అది మనకి ఒక్కోసారి ఐడియా కూడా రాదు. అద్భుతంగా ఉంటాయి. అవి మాత్రం మెచ్చుకోవచ్చు ఆయన దగ్గర. నాకు బాగా నచ్చేది అది ఆయన దగ్గర. సింపుల్ క్రిస్ప్గా ఉంటుంది, సాగదీరు, ప్రతి స్లోగా మాట్లాడతారు. వీడియో ఫాస్ట్ పెట్టుకుంటే అయిపోతుంది, మనం స్పీడ్గా పెట్టుకోవచ్చు తొందరగా అయిపోయే విధంగా. అలా కూడా ఆప్షన్ ఉంది, మనకి ఇబ్బంది లేదు కదా. 1 నమస్కార్. నేను ఓన్లీ 2 చేస్తాను, మిగతావన్నీ నిలబడి చేస్తాను. 2 తాడాసన్, 3 పాదహస్తాసన్, 4 ఫణీంద్రాసన్, 5 పర్వతాసన్, 6 అష్టాంగాసన్, 7 భుజంగాసన్, 8 పర్వతాసన్, 9 ఫణీంద్రాసన్, 10 పాదహస్తాసన్, 11 తాడాసన్, 12 నమస్కార్. 1 నమస్కార్. ఓం రవయే నమః. 2 తాడాసన్, 3 పాదహస్తాసన్, 4 ఫణీంద్రాసన్, 5 పర్వతాసన్, 6 అష్టాంగాసన్, 7 భుజంగాసన్, 8 పర్వతాసన్, 9 ఫణీంద్రాసన్, 10 పాదహస్తాసన్, 11 తాడాసన్, 12 నమస్కార్. 1 నమస్కార్. ఓం సూర్యాయ నమః. 2 తాడాసన్, ఇది బెస్ట్. బాడీ తగ్గాలంటే, వెయిట్ లాస్ అవ్వాలన్నా, మన శరీరంలో దగ్గరగా 12 రకాల సిస్టమ్స్ ఉంటాయి. ఆ 12 రకాల సిస్టమ్స్ బాగా ఆరోగ్యంగా ఉండాలన్నా ఇది బెస్ట్. ఓం భానువే నమః. నిలబడి చేసే సూర్య నమస్కారం ఎంత స్లోగా చేస్తే అంత ఎక్కువ లాభం. తెలియక ఫాస్ట్గా వెళ్తే మంచిది అనుకుంటారు. ఒక సూర్య నమస్కారం 1 నిమిషం ఇంకా మంచిది చేస్తే. నిమిషం పాటు వచ్చేటట్టు చూసుకోండి కనీసం. ఈసారి ఒక ఆడియో తయారు చేస్తాను, 1 మినిట్కి ఒకటి వచ్చేటట్టు స్లోగా ఆడియో. ఖగాయ నమః. రేపు రథసప్తమి ఐడియా ఉందా? మెసేజ్ వచ్చింది. సప్తర్షి ఆశ్రమంలో రథసప్తమి సందర్భంగా సూర్య నమస్కారాలు చేస్తున్నారంట అందరూ సామూహికంగా. రమ్మని మెసేజ్ వచ్చింది. మరి వీలైతే మీ స్టూడెంట్స్ అందరినీ కూడా తీసుకొని రండి అని మెసేజ్. మీకు ఎవరికైనా కుదిరితే సప్తర్షి ఆశ్రమం ఏటి అగ్రహారం అక్కడికి వెళ్ళండి. పొద్దున్నే సూర్య నమస్కారాలు ప్రాక్టీస్. ఎర్లీ మార్నింగ్ 5 o'clock అనుకుంటా టైం.
మీకు ఇంట్రెస్ట్ అయితే నాకు కాల్ చేయండి, మెసేజ్ పెట్టండి, లేదంటే మెసేజ్ ఫార్వర్డ్ చేస్తాం. కృష్ణే నమః. ఓం హిరణ్యగర్భాయ నమః. ఓం మరీచయ నమః. ఓం తర్వాత ఏంటి మరి ఆదిత్య నమః. ఓం సవిత్రే నమః. లాస్ట్ 3. లాస్ట్ 2. ఓం అర్కాయ నమః. లాస్ట్ 1. ఓం భాస్కరాయ నమః. రిలాక్స్.
స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు చేతులు రెండు కాళ్ళు కదిలించి రెండు అరచేతులు రాపి చేసుకుని ఆ అరచేతులు యొక్క నిల్వచ్చినట్టు కళ్ళు కద్దుకొని అరచేతులు చూస్తూ కళ్ళు పెట్టుకుని నెమ్మదిగా కాయకల్ప పొజిషన్, కాళ్ళు ముడిచి కాళ్ళు క్రాస్గా పెట్టి నమస్కారం ముద్ర నాభిస్థానం దగ్గర వీపు ఛాతీ భాగం వీపు వెనక భాగం అంతా కూడా నేలకి టచ్ అయ్యేటట్టు చూసుకోవాలి. చేతులు కూడా నమస్కారం ముద్ర అనేది ఆ తర్వాత వస్తే పెడతారు, లేదంటే లేదు. అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11. అశ్విని ముద్ర ఓజస్వాస. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్ రిలాక్స్. నెమ్మదిగా వశిష్ఠ ప్రాణాయామం చేసేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక 10 ఆవృతాలు చేయండి. డీప్ బ్రీత్ ఇన్ అబ్డామిన్ లో ఫస్ట్, ఆ తర్వాత ఛాతీ భాగంలోకి. బ్రీత్ అవుట్ చేసేటప్పుడు ముందు ఛాతీ భాగంలో బయటకు వెళ్ళిపోతూ ఆ తర్వాత అబ్డామిన్ లోదంతా బయటకు పంపిస్తున్నట్లుగా భావనాత్మకంగా మనము విజువలైజ్ చేసుకుంటూ చేయాలి. ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం, ఎంతసేపు చేశాము అనేది ముఖ్యం, ఎన్నిసార్లు చేశాము అనేది కాదు. సమయం ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ సమయం ఒక్కొక్క శ్వాసకి మనము కేటాయించాలి. శ్వాస నిడివి పెంచుకోవాలి. శ్వాసలు హడావిడి పడి ఎక్కువ చేయలేకపోతున్నామే, కౌంట్ రావట్లేదు, అవి పట్టించుకోవద్దు. మనం ఎంత దీర్ఘ శ్వాస తీసుకుంటే అంత ప్రాణశక్తి లోపలతో బాగా చక్కగా ఉద్దీపన చెందుతుంది, అంటే పెరుగుతుంది, ఇంటెన్సిటీ పెరుగుతుంది. ప్రాణశక్తి ఇంటెన్సిటీ పెరగడం అంటే అక్కడ బయోమాగ్నెటిజం అంటే ఒక వెదజల్లుతుంది, ఒక మ్యాగ్నెటిజం బాడీలో సెల్స్ మధ్య కణాల మధ్య మ్యాగ్నెటిజం ఉత్పత్తి అవుతుంది కదా, అది బాగా ఎక్కువగా ఉధృతంగా బయటకు వస్తుంది. అది ఎంతగా ఉపయోగపడుతుంది అంటే మన యొక్క ప్రాణశక్తి, ప్రాణమయ శరీరం, బ్రెయిన్కి వెళ్ళే ఆ ప్రాణశక్తిలో కూడా క్వాలిటీగా సూక్ష్మంగా ఉండి మనకి ఎన్నో అంటే ఆధ్యాత్మికంగా మనం సాధనకి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. స్లోలీ రిలాక్స్. ఇట్లా యోగ సాధన చేస్తా కూడా మెడిటేషన్ లాగా వెళ్ళిపోవచ్చు. మెడిటేషన్ అంటే మనం అనుకుంటాం యోగాసనాల్లో మెడిటేషన్ ఉండదు అని, ఆసనంలో ఉండి కూడా మెడిటేషన్లోకి వెళ్ళిపోవచ్చు. మనం చేసుకునే అది ఏమంటారు దాన్ని, మనకు అది తెలియాలి, కిటుకు తెలియాలి అంతే. స్లోలీ రిలాక్స్. మర్కటాసన్ పొజిషన్. సెకండ్ పొజిషన్. రెండు కాళ్ళ మధ్య 1-1.5 అడుగు గ్యాప్ పెట్టుకుని ఎడం వైపు కాళ్ళు రెండు, తల కుడి వైపు. కాళ్ళు కుడివైపు, తల ఎడం వైపు.
కుడి కాలు లిఫ్ట్, ఎడమ అరిచేతిలో, తల కుడివైపు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఎడమ కాలు కుడి అరిచేతిలో. నెమ్మదిగా సయాటికా సంబంధించిన ఎక్సర్సైజ్. ఒకసారి మీరు క్లాస్ చెప్తుండండి, ఎవరన్నా అందుకోండి క్లాస్. పవనముక్తాసనం చెప్పేదండి. చెప్పు. పవనముక్తాసనం పొజిషన్. డీప్ బ్రీతింగ్, లిఫ్ట్, ప్రెస్. నడు నొప్పి, మడి నొప్పి ఉన్నవాళ్ళు తలని మోకాళ్ళ కానిచ్చకండి. Slowly relax. ఉత్తాన పాదాసనం. 2 చేతులు నడుం కింద కానీ తల కింద కానీ. రైట్ లెగ్ అప్, 1 అడుగు మాత్రమే. Slowly relax. Left leg up. Slowly relax. Both legs up. Slowly relax, madam. ఓకే. నౌకాసం, 2 చేతులు కాలు తొడల మీద, డీప్ బ్రీతింగ్, లిఫ్ట్. Slowly relax. నెమ్మదిగా సేతుబంధాసన పొజిషన్. Slowly relax. నెమ్మదిగా ఇంకా ఏమున్నాయి, కందరాసనం చేస్తుండండి. ఇది అంతే, రోజు 5 నుంచి 10 నిమిషాల పాటు వీటి మీద టైం కేటాయించండి. టైల్ బోన్ సమస్య, లోయర్ బ్యాక్ పెయిన్, ఇలాంటి సమస్యలు, ఏది వెన్నుకు సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా కందరాసనం ఇలా పడుకొని ప్రశాంతంగా ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ఇది చేసుకోవచ్చు. చాలా సింపుల్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా మత్స్యాసనం. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఎడమవైపు గుండె లేచి మధ్యాలాసన, అర్ధముఖ స్వానాసనం.
సెకండ్ పొజిషన్. మిగతా వాళ్ళు గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి, దీంట్లోనే ఈ పొజిషన్ కూడా చేసుకోవాలి. సైడ్స్ చూడడం, మళ్ళీ దీన్ని హిప్ రొటేషన్ చేసుకోవడం. ఈ భంగిమలో ఉండి కూడా మనం ఇట్లా హిప్ రొటేషన్ చేయడం. నిలబడి చేస్తున్నాం కదా మనం మలాసన అయిపోయిందని, అలాంటిది ఈ భంగిమలో కూడా చేసుకోవచ్చు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా భుజంగాసనం. సెకండ్ పొజిషన్. థర్డ్ పొజిషన్ సర్పాసన్. సర్పాసనలో సెకండ్ది. డీప్ బ్రీత్. రెండు పిరుదుల మీద చేతులు పెట్టి. ఫిఫ్త్ది. రెండు చేతులు గడ్డం దగ్గర ఒకదాని మీద ఒకటి పెట్టి డీప్ బ్రీత్. లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. తిరిగి భుజంగాసన పొజిషన్. మలబద్ధక నివారణలో 5 ముఖ్యమైన ఆసనాలు చెప్పాను కదా, దాంట్లో ఇది 4వది. కటిచక్రాసనం 3వది, అది మర్చిపోయాను మెన్షన్ చేయడం. స్లోలీ రిలాక్స్. ధనురాసనం చేద్దాం. ఇట్లా ఈ భంగిమలో ఉన్న చాలు, మోకాళ్ళకి చాలా మంచిది. చేయగలిగిన వాళ్ళే చేయాలి, బలవంతంగా మాత్రం చేయవద్దు. డీప్ బ్రీత్. లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. రిలాక్సింగ్ మకరాసనం. సెకండ్ పొజిషన్. నెమ్మదిగా లేచి కూర్చోండి. సింహక్రియ చేద్దాం.
Slowly relax. Neuromuscular breathing. Slowly relax. బాహ్య ప్రాణాయామం చేద్దాం. సుఖాసనం లేదా అర్థపద్మాసనం అంటే రెండో కాలు తోడ మీద పెట్టుకోవడం. వెన్నుపూస దీనివల్ల నిటారుగా ఉంటుంది. నాలుక కేచరి ముద్ర. ఆ తర్వాత శ్వాస తీసుకొని చిన్ముద్ర. బ్రీత్ అవుట్. బాహ్య కుంభకం చేస్తూ త్రిబంధం. ఇంకో 4 సార్లు. కంప్లీట్ చేసిన వాళ్ళు స్లోలీ రిలాక్సింగ్ చేయండి. స్లోలీ రిలాక్స్. ఉజ్జయి ప్రాణాయామం చేద్దాం. శూన్య ముద్ర మధ్యవేలు మర్చి దాని మీద బటన్ వేలుతో ప్రెస్ చేయాలి. డీప్ బ్రీతింగ్.
కంప్లీట్ చేసిన వాళ్ళు స్లోలీ రిలాక్స్. అనులోమ విలోమ ప్రాణాయామం చేద్దాం. ఎడమ చేయి ప్రాణముద్ర, ఉంగరపు వేలు చిటికిన వెళ్ళిపోవటం లేదు, 3 కల్పాలు. కుడి చేయి నాసికా ముద్ర, చూపుడు వేలు మధ్య వేలు మెడమది, బొటన వేలు ఉంగరపు వేలు చిటికిన వేలు తెరిచుంటాయి. కుడి ముక్కుతో కుడి బొటన వేలుతో కుడి ముక్కు మూసివేసి ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీస్తుంది.
స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. ఎడముక్కు ద్వారా శ్వాసను బయట పంపించాక ప్రాణాయామాన్ని ముగిస్తూ రిలాక్స్ అవ్వండి. తర్వాత మిగతా 3 ప్రాణాయామాలు భ్రామరి, ఉద్గీత, ప్రాణాయామం, ఓంకార ప్రాణాయామాలు అంటాం వీటిని. 3 సార్లు చెప్పిన 2 చేతులు షణ్ముఖి ముద్ర, చూపుడు వేళ్ళ 2 ఆజ్ఞ చక్రం దగ్గర, మిగతా 3 వేళ్ళు ముక్కు పక్కగా శ్వాస తీసుకొని చెవులు మూసివేశాక ఓంకారాన్ని జంకారంలో చేయాలి. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఉద్గీత ప్రాణాయామం. ఓంకారాన్ని ఆ ఊ మా అంటూ చిన్ముద్ర, చిన్మయి ముద్ర, ఆది ముద్ర వేస్తూ చేస్తాం. డీప్ బ్రీత్.
స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు చేతులు ర్యాపిడ్ చేసుకొని అరిచేతుల యొక్క నిలువెచ్చబడి కాళ్ళ కట్టుకొని అరిచేతులు చూస్తూ కట్టుకోండి. కాళ్ళు షేక్ చేయండి. ఎంతసేపు అయిందండి పోయి? సేపు అవుతుంది. అదే ఇప్పుడే ఒక 2 నిమిషాలు అట్లా అవుతుంది. నేను నాకేనేమో అనుకుంటున్నాను. నాది ఏందో అప్డేట్ అని వస్తుంది, ఏందో ఇన్స్టాల్ అప్డేట్ అని సంథింగ్ ఏదో అడుగుతుంది. నేను కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఇదేంది ఫోన్ లాక్ అయిపోయింది అనుకుంటున్నాను. జస్ట్ 2 minutes అలా జరిగి. వాయిస్ వస్తుంది అన్నది నాకు బాగానే వచ్చింది మరి, కొంచెం చిన్న వస్తుందండి. నాకు వస్తుందండి. మరి మిగతా వాళ్ళకి వాయిస్ వస్తుందా? వస్తుందమ్మా. ఓకే అండి. నాకు మొత్తం ఫోన్ అంతా అసలు లాకైపోయింది, అర్థం కాలే కాసేపు ఏంటో అసలు. నేను కంటిన్యూస్ గా కనపడుతున్నాను మీకు? లేదు మేడం, ఒక 2 minutes అదే కాల్ టాప్ షేర్ చేయమన్నారు కదా, ఆ తర్వాత కొంచెం కనిపించారు, తర్వాత కనిపించలేదు నాకైతే. అయితే మీ నేము వచ్చేసి స్క్రీన్ మీద మీ నేమ్ అంతే, వీడియో కనిపించలేదు. రివర్స్. తొడభాగం టైప్ చేయండి, మోకాలు. మోచిప్పకి ఎక్కిపోయి క్రాస్గా రెండో క్రాస్, ఎడమకాలు, పైకి కిందకి, సైక్లింగ్. రివర్స్. ఇవన్నీ మోకాళ్ళకి సంబంధించిన ఎక్సర్సైజ్.
రివర్స్. మోకాలకు సంబంధించింది ఇంకోటి ఫోల్డ్ చేసేసి ఇలా దగ్గరికి లాక్కున్నట్టు మోకాలు కింద భాగాన్ని గుండ్రంగా తిప్పాలి. స్లోలీ. ఎడమ కాలు రివర్స్. ఎడమ కాలు కుడి కాలు. భద్రాసనం, సాధనం, పక్షిక్రియ అనే పేరు కూడా కొంతమంది ఉపయోగిస్తుంటారు. దీని పేరు బటర్ఫ్లై, పక్షిక్రియ, భద్రాసన సాధనం. వెన్నుపూస ఇంకొంచెం స్ట్రెచ్ చేసుకోవాలనుకుంటే ఇలా ముందుకి లాస్ట్ భాగం వెన్నుపూస యొక్క చివరి భాగం దగ్గర నుంచి మొత్తం బెండ్ చేయాలి. అంతేగాని ఇక్కడ మధ్యలో వీపు ఇలా బెండ్ చేయకూడదు. స్ట్రైట్ గా తీసుకొని ఇలా ముందు. వెన్నుపూస ఎక్కువ బెండ్ చేయకుండా ఇట్లా ఇట్లా ముందుకు వెళ్తాం. స్ట్రెచింగ్ జరుగుతూ ఉంటాయి వర్టిబ్రేల మధ్య. స్లోలీ. కట్ చక్ర, కట్ సౌందర్యాసన్ అని కూడా అంటాం దీన్ని. అంటే నడుము దగ్గర ఫ్యాట్ కలుగుతుంది. స్పాండిలైటిస్, థైరాయిడ్ ప్రాబ్లం, అప్పర్ బాడీలో ఏ నొప్పి ఉన్నా కూడా ఇది రోజు చేసుకోవచ్చు, మంచిదే. అంటే ఎంత ముందుకు వంగాలనేది మీ సామర్థ్యాన్ని బట్టి. నొప్పులు నేర్కోండి, నడుము నొప్పులు, వెన్ను నొప్పులు ఉంటే ఎక్కువ ముందుకు బెండ్ అవ్వద్దు, స్ట్రైట్ గానే ఉండి చేసుకోవాలి. ఇట్లా ఇట్లా ఇంతవరకే చేయాలి. అదే ఏ ప్రాబ్లం లేకపోతే చక్కగా బెండ్ అయి చేసుకోవచ్చు. ఇట్లా గైనిక్ ప్రాబ్లమ్స్ చాలా మంచిది. కాకపోతే చెప్పాను కదా, మనకి స్పెసిఫిక్ గా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి గుర్తుపెట్టుకొని దాని ప్రకారం వెళ్ళాలి. వెనక్కి తిరిగి ఆ చేతి చూడండి, వెనకాల ఉన్న చేతి అలా కాసేపు ఉండొచ్చు. స్లోలీ రిలాక్స్. గ్రైండింగ్, మా చేతులు ముడవకుండా చూసుకోండి. పడుకొని కూడా లేవచ్చు ఇట్లా. పడుకొని లేవడం ఇలా చేస్తే తొందరగా పొట్ట తగ్గుతుంది. క్రంచెస్ లాగా స్టమక్ మీద బాగా ప్రెషర్ పడుతుంది. వీలైతే పొర్లు దండాలు కూడా చేయొచ్చు. దేవుడు దగ్గర గుడ్రగా తిరుగుతారు కదా పడుకొని, దానికి కూడా బాగా పొట్ట సైడ్స్
వెనకాల పిరుదులు, టోటల్ వెయిట్ లాస్ అవ్వడానికి అద్భుతంగా ఉంటుంది. రోజుకు ఒక 20 చేసిన జాబ్ పొద్దుదండలు. ప్లేస్ లేకపోతే అక్కడెక్కడే ఒకసారి అటు దొరలడం, ఒకసారి మరి ఇటు దొరలడం, అక్కడెక్కడే పొర్లుదండాలు చేయొచ్చు. పశ్చిమోత్తనాసనం ఇది కూడా అంతే, అందరూ చేయొద్దు. స్పైన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అసలు చేయొద్దు. ఏ సమస్య లేని వాళ్ళే పూర్తిగా చేయాలి. లేదంటే ఈ విధంగా ఇంతవరకు ఉన్నా కూడా అదే లాభం ఉంటుంది. చాలా అద్భుతమైన ఆసనం పశ్చిమోత్తనాసనం. వెన్నుపూస చాలా బాగా స్ట్రెచింగ్ జరుగుతుంది. మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు ప్రాణశక్తి ప్రవాహం ఫ్రీగా పైకి వెళ్ళడానికి ఈ ఆసనం చాలా బాగా ఉపయోగపడుతుంది. దీని నుంచి వచ్చిందే మహాముద్ర ఆసనం. మహాముద్ర అని మనం చేస్తున్నాం, దగ్గరగా ఉంటుంది. ఇలా చేస్తున్నాం మనం. తర్వాత ఇలా పెట్టేసి అంతే కదా, మర్చిపోయాను. ఒకసారి నేను మధ్య ప్రాక్టీస్ చేయట్లేదు. అదే ఏకపాద జానుశిరాసన మోడల్గా ఉంటుంది. ఇంకో మోడల్ వచ్చి ఇట్లా ఇలా చేశాం కదా. ఆ తర్వాత మనము ఇట్లా వజ్రాసనంలో కూర్చొని తర్వాత సంథింగ్ ఏదో ఇంకో కొత్త వెరైటీ ప్యాటర్న్ చెప్పాను. ఈసారి చూద్దాం, రివిజన్ చేస్తాను ఇంకోసారి. అందుకే రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండాలి, లేకపోతే మర్చిపోతూ ఉంటాను. ఇప్పుడు నెక్స్ట్ పశ్చిమోత్తానాసన అయిపోయాక పూర్వ ఉత్తానాసనం, రివర్స్. ఇది చాలా చాలా బాగుంటుంది థైరాయిడ్ ప్రాబ్లం కూడా. స్లోలీ అర్ధమర్చి పరివృత్త వక్రాసనం. అర్ధమర్చేంద్రాసనం. కాల్మాక్షి. గోముఖాసనం. కాల్మాక్షి.
స్లోలీ రిలాక్స్. మండుకాసనంలో 3 పొజిషన్. ఇది కూడా అంతే, న్యూరోమస్కులర్ ఎక్సర్సైజెస్ లో భాగంగా ఈ ఆసనం అనమాట. మండుకాసనం పిడికిలు బిగించి నకుల్స్ ఒక దాంట్లో ఒకటి చేర్చడం, ఇది బ్రహ్మముద్ర అంటారు. దీన్ని ఇట్లా పెట్టుకోండి, నాభిస్థానం దగ్గర పెట్టి శ్వాస వదిలేసి, ముందు శ్వాస తీసుకోండి, వదిలేసాక తల కింద దించొద్దు. డిస్క్ సమస్యలు ఉన్నది చేయకూడదు. సెకండ్ పొజిషన్. థర్డ్. స్లోలీ రిలాక్స్. మరి మండుకాసనం చేయకుండా మరి డిస్క్ సమస్యలు ఉన్న వాళ్ళు ఈ 3 చేసే సమయంలో ఏ ఆసనం చేయొచ్చు చెప్పండి? ఉత్తాన మండూకాసనం అండి. ఉత్తాన మండూకాసనం. అవును, వెరీ గుడ్. స్లోలీ రిలాక్స్. ఉత్తాన మండుకాసనం ఎలా ఉంటుంది? 2 చేతులు స్ట్రెచ్, క్రాస్, వీపు వెనకాల పెట్టడం, వీలైనంతగా శ్వాసను తీసుకోవడం వదలడం. దీర్ఘ శ్వాస, దీర్ఘ ప్రశ్వాస, అంతే. వెరీ సింపుల్. ఊపిరితిత్తులు కూడా బాగా ఓపెన్ అయిపోతాయి, అప్పర్ లంగ్స్ అంతా యాక్టివ్ అవుతాయి, చాలా బాగుంటుంది. ఇది చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు. ఈ మండుకాసనం, శశాంకాసనం ఇవన్నీ పనికిరావు కదా డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇది పెట్టుకుంటారు ఆ టైంలో, అంతేగాని ఖాళీగా చూస్తూ ఉండదు. స్లోలీ రిలాక్స్. అప్పర్ బాడీ సూక్ష్మ వ్యాయామం చేద్దాం. ఓకే, మణికట్టు దగ్గర బెండ్ చేయండి. ఒక నిమిషం కూడా వేస్ట్ చేయక్కర్లా. మనకి ఎన్ని సమస్యలు ఉన్నా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇది చేయొద్దు అది చేయొద్దు అంటున్నారు, ఇంకా చేయడానికి ఏమున్నాయి అని ఆ క్వశ్చన్ డౌట్ వచ్చింది ఎవరికి? రెగ్యులర్ ప్రాక్టీస్ లేని వాళ్ళకి. రోజు ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఆ సమస్య లేదు. ఎందుకంటే ప్రాంప్ట్గా మనం ఎప్పటికప్పుడు చెప్పుకుంటున్నాము, ఆల్టర్నేటివ్ ఆ సమయంలో వాళ్ళు ఏం చేసుకోవచ్చు, వీళ్ళు ఏం చేసుకోవచ్చు. సో కొంచెం రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే క్లాస్లో ఆటోమేటిక్గా అన్నీ గుర్తొస్తాయి. అది ఒకరోజుతోటే కడుపు నింపలేం కదా, ప్రతిరోజు కొంచెం కొంచెం తినాలి. 10 రోజులు భోజనం ఒకరోజు తినలేం కదా. అలాగే సాధనలో రోజు చేస్తున్న కొద్దీ సహజసిద్ధంగా యోగా అనేది మనకు అలవడుతుంది. ప్రతిరోజు గంట 40 నిమిషాల్లో యోగాలో ఉన్న అన్ని విషయాలు ఒకే రోజు చెప్పలేము కదా, ఒక్కొక్క రోజు కొన్ని కొన్ని కవర్ అవుతూ ఉంటాయి. ఫింగర్ జాయింట్స్ రెగ్యులారిటీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎంత చేశారనేది ముఖ్యమే కాదు, అక్కడ ప్రతిరోజు ఫాలో అవుతున్నారో లేదో క్లాసు, అంతే. భుజానికి కంటిన్యూటీ ఇంగ్లీష్లో. నైరంతర్య సత్కార సతుదీర్ఘకాల సత్కార సేవికు దృఢ భూమి. పతంజలి మహర్షి చెప్తారు ఒక సూత్రం పతంజలి యోగ సూత్రాల్లో. అంటే ఏంటి? నైరంతర్య అంటే ఏంటి? నైరంతర్య అంటే నిరంతరం, నైరంతర్య సత్కార సేవితో, నైరంతర్య సత్కార సేవితో దృఢం. ఫస్ట్ ఏం చెప్పాను, ఇందాక వచ్చింది మర్చిపోయాను. నైరంతర్య దీర్ఘకాల అంటే దీర్ఘకాలం, నిరంతరము అంటే కంటిన్యూటీ, దీర్ఘకాలము. సత్కార సేవితో అంటే ఏంటి? సత్కారం అంటే సత్కారం, సేవితో అంటే అంటే మన మనసులో ఒక మంచి భావంతో గురువుని సేవిస్తూ, ఈ 3 లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో
వాళ్ళ మనసు చిత్తం ఎలా ఉంటుంది? దృఢంగా ఉంటుంది. భూమి అంటే ఏంటి అక్కడ? చిత్తం. ఆ చిత్తం ఎలా ఉంటుందంట? దృఢంగా ఉంటుంది. ఇంకా అటువంటి చిత్తంలోంచి బుద్ధి ఎలా ఉంటుంది? చిత్తం నుంచే కదా బుద్ధి మనకి వ్యక్తపరిచేది. ఇంటలెక్చువల్ అంటారు కదా, అంటే మన బుద్ధి మంచి చెడు చెప్పేది. అదేం చేస్తుంది? ఖచ్చితంగా ఉంటుంది. ఇవాళ యోగా క్లాస్ మాని అని మనసు చెప్తుంది. మనసు ఎప్పుడు కూడా రెండు ఉంటుంది, ద్వంద్వాలుగా ఉంటుంది. ఒకటి చెయ్యి అంటది, ఒకటి వద్దు అంటది, రెండు అదే చెప్పింది. కానీ మంచి డెసిషన్ అంటే ఒక మంచి నిర్ణయం తీసుకునేది ఎవరు? బుద్ధి. ఆ బుద్ధి ఎప్పుడు తీసుకోగలిగింది కరెక్ట్ నిర్ణయం? మన చిత్తము కరెక్ట్ గా స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు. అది ఎలా వస్తుందంటే ఈ 3 లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి వస్తుంది. ఎవరది? నిరంతరము, దీర్ఘకాలము, గురువు పట్ల ఒక మంచి రెస్పెక్ట్ఫుల్ భావం ఎవరికైతే ఉంటుందో ఒక శిష్యుడికి, ఈ 3 లక్షణాలు కలిగిన శిష్యుడికి ఆటోమేటిక్ గా చిత్తం స్ట్రాంగ్ గా ఉంటుంది, అది దృఢంగా ఉంటుంది. అది ఎంత అర్థం ఉందో చూడండి. ఒక సూత్రమే అంత మీనింగ్ఫుల్ గా ఉంటాయి. పతంజలి యోగ సూత్రాలు వీలైతే ప్రతిరోజు మీకు ఏ మాత్రం కుదిరినా ఒక్కటైనా సూత్రం రోజు చదవడానికి ప్రయత్నం చేయండి. అందరి దగ్గర పుస్తకాలు ఉన్నాయి కదా. మనం యోగా నేర్చుకుంటూ పతంజలి యోగ సూత్రాలు రాకపోతే కొంచెం అది మనకు అవమానమే, అంటే అది కరెక్ట్ కాదు. అది ఆధ్యాత్మిక మార్గంలో భగవద్గీతకి ఎంత స్థానం ఉంటుందో యోగ సాధకులకి పతంజలి యోగ సూత్రాలు అనేది అంత ఇంపార్టెంట్. ఎవరైనా ఎక్కడైనా ఏమైనా మాట్లాడండి, చివరికి వచ్చి పతంజలి యోగ సూత్రాల్లోకే వస్తుంది ఆ పాయింట్. అంత అద్భుతంగా 195 సూత్రాలు చాలా చాలా చక్కగా అన్నమాట, క్లుప్తంగా చెప్పారు ఆయన. అది అందుకని తప్పనిసరిగా ఏ మాత్రం అవకాశం ఉన్నా భావమైన చదవడానికి ట్రై చేయండి. ఆ సూత్రం కింద ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కదా, బుక్స్ లేకపోతే తప్పనిసరి కొనండి, ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. అది ఎందుకంటే అంత మనసుతోటే అసలు ఆయన మొత్తం చెప్పినంత చిత్తము మనసు దీని మీదే నడుస్తుంది మొత్తం 195 సూత్రాలు. పునర్జన్మలు, జన్మ ఎలా తీసుకుంటాం, మన జన్మకి కారణం ఏంటి, ఇలాంటివి కూడా దాంట్లో కవర్ అవుతాయి. లాస్ట్లోది మనకేంటి కైవల్య సమాధి పాదము, ఫస్ట్ది ఏంటి సాధన పాదము, సమాధి పాదము, సాధన పాదము, మూడోది వచ్చి విభూతి పాదము, నాలుగోది వచ్చి కైవల్య పాదం. కైవల్య పాదంలో కవర్ అవుతాయి అవన్నీ. కర్మలు, ఎన్ని కర్మలు ఉంటాయి, ఏ కర్మల వల్ల ఏమొస్తుంది, జీవుడు ఎలా ఇక్కడిక్కడ తిరగాడుతూ ఉంటాడు, ఆ కైవల్యం రాకుండా ఉండడానికి కారణం ఏంటి, ఇవన్నీ దాంట్లో ఉంటాయి. మోక్షం అని చెప్పరు. పతంజలి మహర్షి ఏం చెప్తారంటే కైవల్య ప్రాప్తి అని చెప్తారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు వాడుతుంటారు. ఆధ్యాత్మిక రంగంలోనేమో మోక్షం అని చెప్తుంటారు, యోగ రంగంలోనేమో కైవల్య సిద్ధి అని చెప్తుంటారు. అట్లా పేర్లు వేరు అవ్వచ్చు, కానీ చివరికి అల్టిమేట్ లక్ష్యం అంతా కూడా వీళ్ళు చెప్పేదంతా ఒకటే, జీవుడు విముక్తి చెందడం. విముక్తి చెందడం అంటే ఏంటి, ఈ భవబంధాలు సంసారం నుంచి క్లియర్ అయిపోయి ఇంకా మళ్ళీ జన్మ తీసుకోకుండా పునర్జన్మ లేకుండా చేసుకునే ఒక ప్రక్రియ, దానికే కైవల్యము అని చెప్పేసి కైవల్య సిద్ధి అని చెప్తుంటారు వీళ్ళేమో యోగులు. అది కొంచెం చిన్న మార్పులే ఒక్కొక్క సిద్ధాంతంలో ఒక్కొక్కటి ఉంటాయి. మనకి వేదాంతం వచ్చి అద్వైత సిద్ధాంతాన్ని ఎక్కువగా దృఢపరుస్తూ ఉంటుంది. అదే పతంజలి మహర్షి వీళ్ళంతానేమో ఎక్కువగా సాంఖ్య యోగం మీద ఎక్కువగా స్ట్రెస్ చేస్తుంటారు. సాంఖ్య యోగంకి అద్వైత సిద్ధాంతానికి చాలా చాలా తేడా ఉంది, రెండు క్వైట్ ఆపోజిట్. కానీ కొంతవరకు ఒక మార్గంలోనే వెళ్తారు, తర్వాత విడిపోయినట్టు ఉంటుంది. అది వీళ్ళు ఏమంటారంటే చాలా ఆత్మలు ఉంటాయి, ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆత్మ, పురుషులు కూడా చాలా మంది ఉంటారు. అంటే ప్రతి జీవాత్మ ఫ్రీ అవ్వడానికి ఆ పర్టికులర్ గా ఒక పురుషుడు వేరే, అంటే పురుషుడు ఒక్కడే అని కదా మనకి అద్వైత సిద్ధాంతం చెప్పేది. ఈ సాంఖ్య యోగం వాళ్ళు ఏం చెప్తారంటే చాలా పురుషులు ఉన్నట్టుగా చెప్తారు. అట్లా చిన్నవే ఉంటాయి. అదేంటంటే మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా కనుక అర్థం చేసుకోగలిగితే చెప్పే సారాంశము ఇద్దరిది ఒకటే, ఇంటర్ప్రిటేషన్ లో కొంచెం డిఫరెన్సెస్ వాళ్ళు అలా చెప్పడంలో బాగా, అంటే వర్డ్స్ డిఫరెంట్ గా ఉంటాయి కానీ
అసలు భావం లోపలిది ఇద్దరు చెప్పేది ఒకటే అన్నమాట. అలా అర్థం చేసుకోవాలి. దీన్ని శంకరాచార్యులు వారు కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు. ఆయన అదే అంటారు, సాంఖ్యయోగం కూడా తీసివేసేది కాదు, సాంఖ్యయోగంలో సాంఖ్యతత్వం అవన్నీ దానిలో ఎంతో తెలుసుకోవాల్సింది ఉంది. అది అది ఎప్పుడైతే అర్థమవుతుందో అద్వైత సిద్ధాంతం అప్పుడే అర్థమైతే ఈ సాంఖ్యయోగం లేకుండా అద్వైతం అసలు అర్థం కాదు, దానికి అర్థమే లేదు. దీన్ని పునాది చేసుకొని నేను అద్వైతము నేను మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానని చెప్పి అందరికి వేదాంతులు ఉంటారు కదా, అదే నేర్చుకునే ఆధ్యాత్మిక సాధకులు వాళ్ళందరికీ ఆయన అదే ప్రచారం చేస్తారు. అట్లా అన్నమాట. సాంఖ్యానికి కూడా అద్భుతమైన ప్లేస్ ఉంది. అంటే అది అద్వైతం దాకా వెళ్ళలేదు, మధ్యలో కొంత ఆగిపోయింది అంతే. కానీ పునాది అయితే ఇదే సాంఖ్యం. సందర్భం వచ్చిందిగా చెప్తున్నది తెలియాలి కూడా. మీరు యోగా చేస్తున్నప్పుడు సాంఖ్య తత్వాలు ఏంటి, ఎన్ని తత్వాలు ఉంటాయి, ప్రకృతి తత్వాలు ఎన్ని, అవి దాటిపోతే తర్వాత ఎలా వెళ్తాం మనము, అసలు మన పురుషుడు అంటాం కదా, అంటే పరమాత్మ. వేదాంత పరిభాషలో వచ్చి పరమాత్మ, మన యోగ పరిభాషలో పతంజలి చెప్పేది వచ్చి పురుషుడు అంటారు. ఈ పురుషుడు ఎవరు, అసలు ఆయన నుంచి ఇవన్నీ ఎలా ఉత్పత్తి అయినాయి, ఇదంతా ఉంటుందన్నమాట సాంఖ్యతత్వం. అది తెలియకుండా నువ్వు అద్వైతం తెలుసుకోవాలన్నా నీకు అర్థం కాదు. సో అందుకని రెండు తప్పనిసరిగా తెలుసుకోండి అని చెప్తూ ఉంటా. మనకి అవసరం ఏంటో యోగా చేసుకుంటున్నాం కదా అనుకుంటున్నాం, చాలా చాలా తప్పదు. ఎందుకంటే మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం కాయకల్ప చేసేటప్పుడు, మనసు ఎప్పుడు ఎలా సూక్ష్మంగా మారుతుందో ఎవరికి తెలియదు. మనసు, బుద్ధి, చిత్తము ఇవన్నీ చాలా చాలా సూక్ష్మంగా తయారైపోతూ ఉంటాయి. ప్రతిరోజు సాధకుల్లో విపరీతమైన మార్పు వస్తూ ఉంటుంది యోగ సాధన చేస్తున్నప్పుడు. ఏ రోజు ఎలాగా ఆ వ్యక్తిలో ఒక మంచి టైం వస్తుంది అనేది ఎవరికి తెలియదు కదా. సో మనం తత్వాలు లాంటివి కూడా స్వాధ్యాయం ద్వారా జ్ఞానం తెలుసుకుంటూ ఉండాలి. తెలిసినప్పుడు ఏమవుతుందంటే మన మనసు చాలా సూక్ష్మంగా ఉన్నప్పుడు ఆ చదివిన స్వాధ్యాయంలో విషయాలన్నీ ఇంకా బాగా అర్థమవుతాయి. మన మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు కానీ యోగ సాధన చేస్తున్నప్పుడు తెలియకుండా ఒక స్పార్క్ లాగా మన మైండ్ లో ఒక హత్తుకుపోతుంది అన్నమాట. అంటే మనకి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగానే హత్తుకుపోతుంది. అక్కడ మనిషి ఉండరు, ఎవరు ఉండరు. మనం చదివిందే మనకి ఇంకా కొత్తగా స్ఫురిస్తూ ఉంటుంది, అర్థమవుతూ ఉంటుంది. అది సో అవన్నీ జరిగే అవకాశాలు ఎక్కడుంటాయి, యోగ సాధన చేసినప్పుడు. ఆ యోగ సాధనలోంచి ప్రాణాయామాల్లోకి వెళ్తున్నప్పుడు, ప్రాణాయామం నుంచి మెడిటేషన్ స్టేజ్కి వెళ్ళేటప్పుడు, అంటే ప్రత్యాహార స్టేజ్ లో ఉండి అక్కడి నుంచి మెడిటేషన్కి వెళ్తూ ఉంటాం కదా, ధ్యాన స్థితిలోకి. ఈ సమయం అంతా మన మైండ్ బాగా చక్కగా జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి లోపల ఒక ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంటుంది. దాన్ని మనం తక్కువ అంచనా వేయకూడదు. సైలెంట్ గా కదలకుండా కూర్చున్నాంలే, ఏదో జరుగుతుందిలే అనుకోకూడదు. మనకు తెలియకుండా లోపల ఎంతో ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. అది మీకు ఒక రోజుకి మీకే ఆశ్చర్యం వస్తుంది బయటికి, అంటే అది బయట వ్యక్తీకరించినప్పుడు తెలుస్తుంది మనం ఎంత చక్కటి జ్ఞానం పొందాము అనేది. దానికి కారణము సూక్ష్మమైన బుద్ధి, సూక్ష్మమైన మనసు, స్థిరమైన మనసు, సూక్ష్మమైన బుద్ధి. ఇలాంటివి ఎప్పుడైతే ఏర్పడతాయో ఆటోమేటిక్ గా మొత్తము మన టార్గెట్, మన మనిషి యొక్క జన్మ యొక్క లక్ష్యం ఏంటి, ఇవన్నీ బోధపడుతూ ఉంటాయి. అది ఇది ఒక చెప్పేది కాదు, అది అర్థమయ్యేది కాదు. ఎవరైతే ఈ సాధనలో ఉంటారో వాళ్ళకే తెలుస్తుంది మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నవన్నీ. అందుకే మెడిటేషన్ చేయండి అని పెద్దవాళ్ళు చెప్పే కారణం అది. కాకపోతే చెప్పాను కదా, తప్పనిసరిగా మన స్థాయి ఏంటి, మనకి అంత అర్హత వచ్చిందా లేదా, శారీరకంగా పర్వాలేదా, బాగానే ఉన్నామా లేదా, ఇవన్నీ గమనించుకోండి. ఊరికి వెళ్ళిపోకూడదు మెడిటేషన్లో, స్లోగా వెళ్ళాలి. బలవంతంగా అసలే చేయొద్దు మెడిటేషన్. మళ్ళీ చెప్తున్నా, దాని సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి, చేయకూడదు. అలానే భయపడకూడదు. దాన్ని ఏం లేదు, మనం మెడిటేషన్ చేస్తున్నామన్నట్టు చేయకూడదు. మెడిటేషన్ నా జీవితంలో ఒక భాగం అనుకోండి. ఆటోమేటిక్గా మనము ఎలా అయితే తింటున్నాము, ఎలా అయితే నిద్రపోతున్నాము, మాట్లాడుతున్నాము, ఆలోచన చేస్తున్నాము, అదేవిధంగా మెడిటేషన్ కూడా మన రోజువారీ దినచర్య కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా
మన మైండ్లో మెడిటేషన్ జరిగిపోతూ ఉంటుంది. నిజంగా కనుక మనం మనస్ఫూర్తిగా నాకు మెడిటేషన్ అట్లాంటి మనసు స్థాయి నాకు రావాలి అని రోజు దేవుని ప్రార్థిస్తూ ఉండండి. మీకు తెలియకుండా మీ మనసు సహకరిస్తూ ఉంటుంది. దానికి పరిగెట్టుకొని లోని భీష్మించుకొని కూర్చొని ఏదేదో విన్యాసాలు చేస్తూ బలవంతంగా కూడా వెళ్ళొద్దు. ముందు మనం దేవుడిని మనస్ఫూర్తిగా అంటే కోరుకోవాలన్నమాట. ఏది ఈ లౌకిక విషయాలు నాకు మా అబ్బాయి అమెరికా వెళ్తే చాలు, నా జీవితం ధన్యం, లేకపోతే మా అమ్మాయి ఇట్లా ఉంటే బాగుండు అంటే ధన్యం నాకు, ఇట్లా కాదు. ఈ చిన్న చిన్న కోరికలు కాదు, అసలు వాటిని గురించి మర్చిపోవాలి. ఎందుకంటే మనకు అర్హత ఉంటే ఆటోమేటిక్గా అసలు వస్తాయి. దాని గురించి భగవంతుని స్పెషల్గా కోరుకుంటేదేంటి, అవి కోరుకోకూడదు. మనం ఏంటంటే నా మనసు ఎప్పుడు కూడా నిన్నే ప్రార్థించే విధంగా, నిన్నే గుర్తు చేసుకునే విధంగా నాకు అటువంటి మనసు కల్పించు. నాకు ఎటువంటి అవరోధాలు లేకుండా, ఎవరి ద్వారా ఆటంకాలు కలగకుండా, నాకు ఆధ్యాత్మిక ఉన్నతి కలిగే విధంగా నన్ను కాస్త కరుణించు. ఇట్లాంటివి కోరుకుంటూ ఉంటే రోజు 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 మనకు తెలియకుండా మనకి కాస్మిక్ ఎనర్జీ రూపంలో దేవుడే మనకి ఒక ఎనర్జీ లోపల ఇస్తూ ఉంటాడు మైండ్ ద్వారా. ఆటోమేటిక్ గా మన శరీరం లాక్కుంటుంది కదా, లాక్కొని బయోమాగ్నెటిజం ఫామ్ అవుతూ ఉంటుంది లోపల. ఏది మనం ఏవైతే ఆలోచన చేసామో అటువంటి ఆలోచనలతో కూడిన తరంగాలు లోపల తిరుగుతూ ఉంటాయి, సుళ్ళు తిరిగినట్టు ఇట్లా 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 తిరిగినప్పుడు ఏం జరుగుతుంది, చక్కటి బయోమాగ్నెటిజం బాగా వెదజల్లబడుతుంది. అదే కాస్మిక్ ఎనర్జీ మనకి లోపల బయోమాగ్నెటిజంగా మారి అది మన మనసు స్థిరంగా ఉండడానికి, బుద్ధి సూక్ష్మంగా తయారవడానికి సహాయపడుతుంది. భగవంతుడు అంటే మనిషి ఎవరు ఉండరు అక్కడ. ఈ కాస్మిక్ ఎనర్జీనే కన్వీనియంట్ గా మన శరీరంలోకి మనము అబ్జర్వ్ చేసుకునే విధంగా మనం మంచి రిసీవర్ గా ఫామ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది మనం అనుకునే ఆలోచనలు. అది ఇదే అంటే దీన్నే మనం మన పెద్దవాళ్ళు ఏం చెప్తుంటారు, యద్భావం తద్భవతి అని చెప్తుంటారు. అంటే మనం ఏదైతే భావిస్తామో అదే జరుగుతుంది. తదాస్తు దేవతల పైనుండి ఇలా 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 మనకి ఇస్తుంటారు. ఎప్పుడు చెడు కోరుకోకూడదు, నెగిటివ్ గా ఆలోచించుతూ అప్సెక్కును మాట్లాడబాకు, తదాస్తు దేవతలు ఉంటారని చెప్పి పెద్దవాళ్ళు వారిస్తూ ఉండేవాళ్ళు. చూడండి కొంతమంది నెగిటివ్ గా మాట్లాడుతుంటే కారణం ఇదే. తదాస్తు దేవతలు అంటే ఎవరో కాదు, మనమే. మనలో ఉన్న మన ఆలోచనలు, ఈ ఆలోచనల ద్వారా పనిచేసే ఆది దేవతలు ఇవన్నీ ఉంటాయి. ఈ దేవతలు ఈ లోపల మన శరీరంలో 33 కోట్ల దేవతలు అంటే ఎవరు, కన్ను పనిచేయడానికి ఒక దేవత, ముక్కు పనిచేయడానికి ఇంకో దేవత, అది దేవతలు. ఈ దేవతలు అన్ని కూడా ఎవరు ఆధ్వర్యంలో ఉంటాయి, బయట ఉన్న కాస్మిక్ ఎనర్జీ దీని యొక్క కంట్రోల్ ద్వారానే ఇవి పనిచేస్తూ ఉంటాయి. అసలు మన ఆలోచనే తప్పుదారిలో వెళ్తుంది అనుకోండి, ఆటోమేటిక్ ఏం చేస్తుంది, ఓహో నువ్వు ఎట్లయినా ఆలోచిస్తున్నావో అదే నీకు తదాస్తు అని కాస్మిక్ ఎనర్జీ కూడా ఓకే అంటుంది. అక్కడ మంచి చెడు అనేది ఆ వ్యక్తి తర్వాత అనుభవించినప్పుడు తెలుస్తుంది మన ఆలోచనలు ఎంత చేటు చేసింది అనేది, అంటే నెగిటివ్ ఆలోచనలు. సో అందుకోసమని ఎప్పుడు కూడా నెగిటివ్ ఎప్పుడు ఆలోచన చేయొద్దు. పాజిటివ్ 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 ఎప్పుడు మనకి బలవంతంగా అయినా రాకపోయినా కూడా పాజిటివ్ గా అనుకుంటూ ఉండాలి. అది ఆటోమేటిక్ గా కొన్ని రోజులకి భావన కూడా పాజిటివ్ అయిపోతుంది. ఫస్ట్ మాటల్లో ఉంటుంది, మాటల్లోది భావం అయిపోతుంది, భావం తర్వాత ఇంకా బాగా లోపల లోపల నరాల్లో జీర్ణించిపోతుంది. ఎంతగా అంటే మనం అసలు భావం చేయకపోయినా కూడా ఆటోమేటిక్ గా సపోర్ట్ చేస్తూ ఉంటుంది యూనివర్స్. అంటే మన చుట్టూరా ఉన్న విశ్వం అంతా కూడా మనకు చక్కగా మనం ఏదైతే మనసులో గబుక్కున అలా అనుకోగానే సపోర్టివ్ గా మనకి పుషప్ స్టిమ్యులస్ లా పనిచేస్తుంది. అందుకోసమని నెగిటివ్ అనేది వీలైనంత వరకు వస్తూ ఉంటుంది, తప్పదు. వచ్చినా కూడా దాన్ని ఇలా కాదు అని పాజిటివ్ ఆలోచనతోటి దాన్ని మార్చేస్తుంది. ఎప్పటికప్పుడు కాన్షియస్ గా ఉండడమే. నెగిటివ్ వస్తుందని తెలియడం కూడా గొప్పతనమే. అది తెలియనన్నాళ్ళు ఆ నెగిటివ్ లో మునిగి తేలుతా ఉంటాం. అది నెగిటివ్ ఆలోచనలు చేసి 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 నీరసం కూడా వచ్చింది కదా. ఎప్పుడైనా బాగా నెగిటివ్ ఆలోచించండి, ఎంత పని చేసినా కూడా అంత అలసట రాదు. ఒక అరగంట అదే ఆలోచనగా మైండ్ అంతా తిరిగింది అనుకోండి నెగిటివ్, ఎంత అలసిపోతామంటే 10 రోజులు కష్టం అంత కంటే కూడా ఎక్కువగా అలసిపోతాం. కారణం ఏంటి, ఆలోచనల వల్ల శక్తి అంతా నిర్వీర్యం అయిపోతుంది. బాడీలో ఉన్న శరీరం ఎంత శక్తి అంతా మొత్తం ఎందుకు పనికి రాకుండా పోతుంది నెగిటివ్ ఆలోచన. అందుకే పాజిటివ్ ఆలోచన చేయాలి. పాజిటివ్ చేస్తే కనీసం అవి ఇంప్లిమెంట్ అవుతాయి బయటికి. అది
నెగిటివ్ కూడా సేమ్ ఇంప్లిమెంట్ అవుతాయి, కాకపోతే కష్టాలు మళ్ళీ భరించాలి, కష్టాలు అనిపించాలి అవసరమా, అందుకని పాజిటివ్. ఓకే, మీరు అన్ని మిగతా చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్రార్థన చేద్దాం. మెడ ఎక్సర్సైజులు ఇవన్నీ. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. ఓం అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జన సుఖినో భవంతు. తప్పనిసరిగా అందరూ మన చుట్టూరా బాగుండాలని కోరుకోండి, ఎందుకంటే వాళ్ళు బాగాలేకపోతే వాళ్ళ ఎనర్జీ అంతా మనకే పంపిస్తారు. ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా తట్టుకోవాలంటే మనం బలంగా లేకపోతే అయిపోతాం అది. సో అందుకని మనం ఈ యోగ సాధనలో ఏదో కష్టపడి సంపాదించుకున్న పాజిటివ్ ఎనర్జీ మనం ఏంటంటే మనం స్ప్రెడ్ చేసేసామనుకోండి, స్ప్రెడ్ చేస్తే పాజిటివ్ ఎనర్జీ వాళ్ళ దాకా తగిలి మనకి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ రాకుండా ఉంటుంది. అది ఆ విధంగా మనం హెల్ప్ మనకి ఉపయోగపడుతుంది. ఇంకొకటి వాళ్ళకి తొందరగా హీల్ అయినట్టుగా కూడా ఉంటుంది ఎవరైనా నెగిటివ్ ఎనర్జీతో బాధపడుతుంటే. సో ఈ విధంగా చాలా ఉపయోగాలు ఉంటాయి. అందుకే సర్వే జన్మ సుఖినో భవంతు అని చెప్పేది. జయలక్ష్మి, శేష్ కుమారి, లలిత కుమారి, వి పద్మజ, మంజుష, పద్మావతి, జానకి దేవి, అరుణ కుమారి, ఉమా మహేశ్వరి. 9 మంది క్లాసులో ఉన్నారు. ఓకే, ఇంకంతే కదా. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? డౌట్స్ ఏం లేవు కదా. ధన్యవాదాలు.